హలో ఎవ్రీవన్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అలా చిన్న షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. యాక్చువల్లీ చెప్పాలంటే మా అక్క, మా బావ, మా సిస్టర్ వీళ్ళందరూ వెళ్దాం అనుకున్నారు. సరే నేను కూడా వస్తానని చెప్పేసి నేను కూడా పానకంలో బుడంకాయలా వెళ్ళిపోయానండి. మా చెల్లి వాళ్ళ బైక్ అయితే మా పాప ఎక్కింది. నేను మా అక్క వాళ్ళు టాప్స్ తీసుకున్నారంటే చాలా బాగున్నాయి. ఇంకా మన లేడీస్కి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా చెవులు మెదిలిపోతాయి కదా, వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాం. ఆ రోజు సండే అని చెప్పినా సరే మేము ఎవ్వరం వినకుండా వెళ్ళాం. టాప్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, టైం వేస్ట్ అని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడ ఉన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి మా అత్తయ్యకి మా మామయ్య చెప్పారంట సంతు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి. ఇంకా మా వదిన అయితే మా కోసం పువ్వులు కోస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే వెళ్ళాను. ఒక 5 years తర్వాత వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి కుదిరేది కాదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అలా అనుకున్నాం. కానీ మా సిస్టర్ దైవల్ల, మా బావ దైవల్ల అయితే ఫైనల్లీ వెళ్ళిపోయాం. పిల్లలు కూడా మేడపైన చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఫైనల్లీ మేము వచ్చేసరికి మా అత్తయ్య మా కోసం బజ్జీలు పకోడీలు అయితే రెడీ చేసింది. ఎందుకైతే మేము ఏమన్నా కొత్త చుట్టాలు అంటే చుట్టాలని కాదమ్మా, ఏదో సరదాగా పిల్లలు తింటారని చెప్పేసి అత్తయ్యనైతే చూపించలేదు. ఎందుకంటే అత్తయ్యకి కూడా హెల్త్ అయితే అసలు బాగాలేదు. ఇంకెందుకులే చూపించడం అని మా వద్దని కానీ ఎవరిని షూట్ చేయలేదు. ఫైనల్లీ మేమే బజ్జీలు పకోడీలు పెట్టేవన్నీ ఖాళీ చేసేసాం. ఇంకా మా మామయ్య మా కోసం అయితే డ్రింక్ బాటిల్ తీసుకొచ్చాడు. అది కూడా వేసేసి ఇచ్చింది. దాని తర్వాత మజ్జిగ కూడా తాగింది. మా వాగ్దేవి చూస్తారు ఎంత క్యూట్గా కూర్చొని తన ప్లేట్ తను తింటుంది. ఈలోపు మా అత్తయ్య వాళ్ళ అమ్మ అయితే మా కోసం పూలు మాల కట్టేసింది. అసలు ప్రేమానురాగాలంటే అప్పుడున్న రోజుల్లోనండి చాలా ఆప్యాయతంగా పలకరించుకునేవారు, చాలా అనురాగంగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఎక్కడుంటున్నాయో చెప్పండి. ఫైనల్లీ మా అత్తయ్య ఇంటికి వచ్చి ఏ ఆడపిల్లకైనా బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టాలి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.